ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా. ఇక రేపటి నుంచి వినాయక చవితి యొక్క అంటే హంగామా మొదలు కాబోతుంది ఇక దేశవ్యాప్తంగా కూడా. ముఖ్యంగా విశ్వనగరాల్లో మన హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో వినాయక చవితిని చాలా ఆర్భాటంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుని ప్రతిమలు నిలుపుకొని చాలా ఆడంబరంగా మనం వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ క్రమంలో చాలాసార్లు అంటే మనకు ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కరెంటు ఇబ్బందులు కావచ్చు, రకరకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ వినాయకుని నిలుపుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ జనాలు గుమిగూడుతూ ఉంటారు. ఆ ప్రాంతానికి అంటే ఎక్కువగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన హైదరాబాద్లో రోడ్లపైన ఎక్కువగా చిన్న చిన్న గల్లీలలో అసలు ఎటు నుంచి అసలు వెళ్ళడానికి కూడా రాకుండా గల్లీలలో ముఖ్యంగా అయితే వినాయకుడిని నిలుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ నిలుపుకోవాలి. కాకపోతే ఇక ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 100% ఇది ఖచ్చితంగా ఇది మనందరం సెలబ్రేట్ చేసుకునే పండగ. కాబట్టి ఈ పండగ వాతావరణంలో ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకూడదు అన్న కోణంలో అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే ప్రభుత్వం కావచ్చు, అంటే మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇక ప్రస్తుతం ఇంకా పోలీసు డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే నిబంధనలు తీసుకొని వస్తుంది. ఈసారి ఇంకా 9 రోజుల్లోనే వినాయకుని నిమజ్జనం ఏర్పాటు చేయాలి ఖైరతాబాద్ వినాయకుడిని అన్న కోణంలో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా అదంతా ముందు ప్రాసెస్ అదంతా కూడా. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మేజర్ ప్రాబ్లం మనకేంటంటే ట్రాఫిక్. ఈ వినాయక చవితి వచ్చిందంటే ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా అంటే వీటిని నిర్మూలించాలి, ఏదో రకంగా వీటిని అరికట్టే ప్రయత్నం చేయాలి అన్న కోణంలో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ వ్యవస్థ అయితే ఇప్పుడైతే కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అయితే పలానా ఏరియా నుంచి ఖచ్చితంగా మేమైతే ఏదైతే రోడ్ వే ఉంటుందో ఆ వేను పూర్తిగా కూడా మేము డైవర్షన్ తీసుకొస్తున్నామన్న కోణంలో అయితే ఈ ట్రాఫిక్ వ్యవస్థ తెలియజేస్తూ ఉంది. ఇక అంతేకాకుండా అయితే ఆ ప్రాంతంలో ఇక ట్రాఫిక్ అయితే ఏర్పడకుండా ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఫాలో అవ్వాల్సిందే అని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఒకసారి ఏంటి మ్యాటరు, అయితే భక్తులకు అలర్ట్ అని అయితే ఈ ఖైరతాబాద్ గణేష్ వద్ద వెళ్తున్నారా అన్న కోణంలో అయితే ఇక్కడ సమయం అంటే ఇందులో అయితే ప్రచురించడం జరిగింది. అయితే నిజంగానే అంత ఇబ్బంది ఏర్పడుతుంది, మరి ఎక్కడెక్కడ ఏ రూట్ల నుంచి మరి వెళ్ళాలి వీళ్ళు డైవర్షన్ తీసుకొచ్చినప్పుడు అవే మనం రెగ్యులర్గా వెళ్ళే వే ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా డైవర్షన్ తీసుకొచ్చినప్పుడు మరి ఎటు నుంచి వెళ్ళాలి, మరి ఇంకా కొన్ని రేపటి నుంచి తీసుకొస్తున్న నిబంధనలు ఏంటంటే ఉదయం 11 గంటల తర్వాత అర్ధరాత్రి వరకు కూడా వినాయకుని నిమజ్జనం చేసే ఈ రోజులలో ఖచ్చితంగా రేపటి నుంచి మొదలయ్యి ఇంకా సెప్టెంబర్ 6 తారీఖు వరకు కూడా అంటే ఉదయం 11 గంటల తర్వాత నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి వరకు కూడా ఖచ్చితంగా ఆ ఏరియాలలో ట్రాఫిక్ అయితే ఫుల్గా కంట్రోల్ చేయబడుతుంది. ఆ ఏరియాలలో అసలు వాహనాలు అనేటివి నడపకుండానే నియమాలు తీసుకుంటున్నామన్న కోణంలో అయితే ట్రాఫిక్ వ్యవస్థ తెలియజేస్తుంది. చూద్దాం ఒకసారి వినాయక అంటే భక్తులకు బి అలర్ట్. ఇంకా ఖైరతాబాద్ గణేషుని వద్దకు వెళ్తున్నారా, అయితే ఈ మ్యాప్ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఏంటా మ్యాప్, ఎలాంటి మ్యాప్ ఇచ్చారనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక వినాయకుడి ఖచ్చితంగా ఒకవేళ ఈ మ్యాప్ కనుక మీకు తెలిస్తే ఒక క్లారిటీ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే వినాయక ఉత్సవాల వేళ హైదరాబాద్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇయర్ కూడా చేస్తూనే ఉంటారు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈసారి కూడా ఇంకా కొంచెం పకడ్బందీ నియమాలతోటి వాళ్ళైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పలు మార్గాలలో రవాణా నియంత్రణలు అమలులో ఉంటాయని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని రోడ్లు పూర్తిగా కూడా మూసివేయబడతాయి, అలాగే పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి స్థలాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా అద్భుతం ఇది. ఎందుకంటే పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆ ప్రాంతంలో అసలు ఎక్కడ పార్కింగ్ చేయడం, బండ్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తాం, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల జరుగుతున్న సమస్య ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. అసలు మామూలుగానే ఎవరు పడితే వాళ్ళు ఇండివిజువల్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి. అంటే మన ఇష్టం వచ్చినట్టు అంటే బైక్ ఉన్నోళ్ళు బైకు, కారు ఉన్నోళ్ళు కారు వేసుకొని వచ్చేస్తూ ఉంటాం, ఎక్కడికి పడితే అక్కడికి పోతూ ఉంటాం ఏదైనా ఇట్లాంటి ప్రదేశాలకు, చూడదగ్గ ప్రదేశాలకు. అప్పుడు ఏమవుతుంది, హెవీ ట్రాఫిక్ సమస్య ఏర్పడి నువ్వు చూడవు, అవతలోని చూడనియవు, ఆ ప్రాంతం అంతా గందరగోళం, అసలు గబ్బులేస్తుంది. ఇక అసలు మనం పోయే పర్పస్ వేరు, అక్కడ జరిగే కథ వేరు ఉంటుంది. కాబట్టి అట్లాంటి కథలు జరగకుండా ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అయితే ఖైరతాబాద్ గణేష్ని అక్కడ కమిటీలు ఏవైతే ఉంటాయో, ఇంకా ట్రాఫిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఒక
మంచి అంటే నియమాలను తీసుకొని వచ్చాయి, ఎవరికి ఇబ్బందులు కాకుండా భక్తులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళే భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు ఎదురు కావద్దన్న కోణంలో తీసుకొని వచ్చాయి. అయితే కొన్ని రోడ్లు పూర్తిగా మూసివేయబడతాయని చెప్పేస్తున్నారు. మరి ఏ రోడ్లు మూసేస్తారు అనేది ముందు ముందు చూద్దాం మనం. ఇక అలాగే పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రయాణికులు కూడా ఇంకా సొంత వాహనాలకు బదులుగా ప్రజా రవాణాలను ఉపయోగించమని కూడా సూచిస్తూ ఉంది. ఈ నిబంధనల వల్ల సురక్షితంగా సులభంగా గణపతిని దర్శించుకోవచ్చని తెలియజేస్తున్నారు. వాస్తవం కదా అది. మన సొంత వాహనాలు వేసుకొని వస్తే ఏర్పడే సమస్య ఇక నేను మాటలో చెప్పొద్దు, కానీ ఆ సమస్య భయంకరంగా ఉంటుంది. అది ట్రాఫిక్ ఉన్నాయి కదా అని చెప్పి, అంటే అసలు వాహనం లేని వ్యక్తి లేడు, సొంత వాహనం లేని వ్యక్తి లేడు ఈ భూమి మీద. అంటే ముఖ్యంగా మన హైదరాబాద్లో ఇక మరి ప్రతి ఒక్కరు చూడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా సొంత వెహికల్ వేసుకొని వస్తున్నారు. అక్కడికి కారు కావచ్చు, బైక్ కావచ్చు. వేసుకొని వచ్చిన తర్వాత ఏమవుతుందయ్యా అంటే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. వాళ్ళు చూడరు, వీళ్ళు చూడరు, ఎవరిని చూడని మొత్తం ఆడ రచ్చ రాంపోలా. వినాయకుని కాడికి పోరు. ముందు ఈయనే కొట్లాటలు అవుతుంటే, ఈయనే పంచాయతీలు అవుతుంటాయి, ఈయనే గలలు పట్టుకుంటారు. అరే నాకిట తలిగిస్తావు రాబాయ్ అంటే నాకిట తలిగిస్తారు. ఇవే నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఇట్లాంటివి జరగకుండా, ఇలాంటి సమస్యలన్నీ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇలాంటి గొడవలు కావచ్చు, ఏవి జరగకుండా సవ్యంగా సాగాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇక వినాయక చవితి సందర్భంగా అయితే హైదరాబాద్ నగరంలో ప్రత్యేక వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ట్రాఫిక్ వ్యవస్థ నిర్ణయించుకుంది. ఇక ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపన ప్రారంభంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ మ్యాప్ కూడా విడుదల చేశారు. ఇక ప్రజల అవగాహన కల్పిస్తూ ఉన్నారనమాట. అసలు ఆ మ్యాప్ ఏంటి, ఆ డైవర్షన్ మ్యాప్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేసా. అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కదా ఒక్కసారి మనకు. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రాంతాల నుంచి డైవర్షన్ ఉంది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా ఎక్కడెక్కడ నుంచి మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ఏరియాలు అయితే మీకు గుర్తున్నాయి కదా, ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయ్యా అంటే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా అక్కడి నుంచి మీట్ కాంపౌండ్ ఉంది, ఆ మీట్ కాంపౌండ్ వైపు అసలు వాహనాలను అలో చేయరు. ఎప్పుడు రేపటి నుంచి ఉదయం 11 గంటల తర్వాత నుంచి మొదలు పెడితే ఇక అర్ధరాత్రి వరకు, అంటే ప్రతిరోజు అది అంతే. ఇక ఆ వ్యవహారం నడుస్తుంది. అది ఎప్పటి వరకు, సెప్టెంబర్ 6 తారీఖు వరకు అట్లా కొనసాగనుంది అన్నమాట. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వెళ్ళే ట్రాఫిక్ కూడా అనుమతి లేదు. పాత సైఫాబాద్ ప్రాంతం ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఖైరతాబాద్ గణేష్ వైపు కూడా వెళ్ళే ట్రాఫిక్ కూడా అనుమతించడం జరగట్లేదు. సో అటు నుంచి కూడా వే అనేది బంద్ ఉంటుంది అన్నట్టు. చూసుకోండి జాగ్రత్తగా, ఈ ప్రాంతాలను బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రెగ్యులర్గా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఆ ప్రాంతాల నుంచి డైవర్ట్ అంటే వేరే ప్రాంతాన్ని వేరే ఏరియా నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం దూరమైన పర్వాలేదు, కానీ ట్రాఫిక్ నిబంధనలను మనం అందరం ఫాలో అవుదాం, ఎవరికి కూడా ఇబ్బందులు కలగజేయకుండా ఉందాం. ఇక అలాగే ఇక్బాల్ మినార్ నుంచి కూడా మింట్ కాంపౌండ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వైపు ఇంకా నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు, పూర్తిగా చెప్పాలంటే ఆ మింట్ కాంపౌండ్ ఏరియా నుంచి ఉండేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ ఇక బంద్ పెడతారన్నట్టు. ఇక వచ్చే వాహనాలన్నింటిని కూడా పోలీసులు ఆపుతారన్నట్టు. అక్కడ ఆపి మరి ఇక చాలా ఒకవేళ పొరపాటున పోయినా కూడా నీకు తతంగం లొల్లి పంచాదు. ఇక నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, ఇంకా ఏది ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీసు, రైల్వే గేటు వద్ద కూడా వాహనాల కదలికలపైన నియంత్రణలు అమల్లోకి వస్తాయంట. ఇగో ఈ ప్రాంతాల నుంచి వెళ్ళే వాహనాలు కూడా విపరీతమైన ఇక ట్రాఫిక్ కంట్రోలింగ్ ఏరియా మొత్తం కంట్రోలింగ్ అయిపోతుంది, ట్రాఫిక్ కంట్రోలింగ్ చేయబడుతుంది. సో కాబట్టి మ్యాప్ విడుదల చేసిరు అన్నట్టు ఏ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ ఎక్కువగా అంటే డైవర్షన్ ఉంది, ఎక్కడ ఈ రెడ్ మార్కులు కనిపి ఖైరతాబాద్ వినాయకుడి నుంచి ఈ రెడ్ మార్క్ కనిపిస్తుందా, ఈ రెడ్ మార్క్ ఇది నెక్లెస్ రోటరీ పాయింట్ వరకు కూడా ఇది మొత్తం బంద్ ఉంటుంది అన్నట్టు. ఈ రెడ్ మార్క్ కనిపించే ప్రతిదీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. బడా గణేష్ నుంచి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక ఈ ఏరియా మొత్తం మనం ఏది ఇది D1 అని ఇచ్చాడు. D1 ఎక్కడ, D1లో ఏమున్నది చూద్దాం ఒకసారి. ద జనరల్ ట్రాఫిక్ కమిషన్ ఫ్రమ్ విబి స్టాచ్యూ టువర్డ్స్ మింట్ కాంపౌండ్ వయా రాజీవ్ గాంధీ స్టాచ్యూ, ఆ మింట్ కాంపౌండ్ ఉంది కదా, రాజీవ్ గాంధీ స్టాచ్యూ వరకు అక్కడ ఆ ఏరియా మొత్తం పూరా బ్లాక్ చేయబడుతుంది. మొత్తం అక్కడ ఈ రెడీగా మొత్తం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రూట్ మొత్తం మాట్లాడుకున్నాము, ఆ రూట్లే ఇవన్నీ కూడా. ఈ రెడ్ ఏరియా మొత్తం కూడా అక్కడ నుంచి వినాయకుడి నుంచి, అంటే ఈ ఏరియాలు మీకు అర్థమవుతుంటుంది ఈ మ్యాప్ చూస్తేనే. ఇక మీకు ఖచ్చితంగా ఈ ఏరియాలో ఇక డైవర్షన్ ఇక ఇట్లా ఉంటుంది ఇక పూర్తిగా.
ఈ రకంగానే ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. రేపటి నుంచి 100% రేపటి నుంచి అయితే ఇక మనకు వినాయక చవితి ఆరంభం కాబోతుంది. ఆ ఆడంబరం అయితే గట్టిగానే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో ఖచ్చితంగా భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తుల సౌకర్యార్థమే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వెసులుబాటులు అంటే ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఏవైతే ట్రాఫిక్ అంటే మన ట్రాఫిక్ సమస్యలను అదే విధంగా కాకుండా ఏదైతే వే ఉంటుందో ఆ వే డైవర్షనే కాకుండా ఖచ్చితంగా పార్కింగ్ విధానం కూడా తీసుకొచ్చారు అన్నట్టు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు తీసుకొచ్చారు. ఇక ఐమాక్స్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ ఉందో ఆ ప్రాంతంలో, ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంగణంలో, ఇక సరస్వతి విద్యా మందిరం హై స్కూల్ ప్రాంగణంలో, ఇంకా ఏదైతే రేస్ కోర్స్ రోడ్ ప్రాంతంలో కూడా వాహనాలు నిలిపేందుకు కూడా అవకాశాలను కల్పించే అవకాశం ఉందని తెలుపుతుంది. ఇక ప్రజా రవాణా వసతులను వినియోగించుకోవాలి ఖచ్చితంగా. ఎవరైతే అంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆర్టీసీ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇంకా వేరే అంటే వాటిని మాత్రమే ఉపయోగించుకొని మీరు ట్రావెల్ అవ్వాలి ఈ వారం దినాలు కూడా, ఈ 9-10 రోజులు కూడా. లేదంటే ఏమవుతుందంటే సమస్యలు ఏర్పడతాయి ఖచ్చితంగా. ఇక ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో రైళ్లు ఎంఎంటీఎస్లు, ఆర్టీసీ బస్సులు లాంటి ప్రజా రవాణా వసతుల వినియోగించాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏదైతే కార్ పూలింగ్ ఉపయోగించడం భక్తులకు, నగరవాసులకు, నగర రవాణా వ్యవస్థ కూడా అనుకూలంగా ఉంటుంది. వాస్తవం ఇది. కార్ పూలింగ్ అంటే ఏంది? కార్ పూలింగ్ అంటే ఏంటంటే ఒక వెహికల్, సరే ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, నేను ఒక ఆయనకి నేను ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి లేదు నేను ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా, ఇదే రూట్లో మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, ఒక 4 ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే అదే రూట్లో ఆఫీస్లోకి వెళ్ళే రూట్లో అట్లా అదే సైడ్ ఎవరన్నా వస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక కార్ను ఈ 10 రోజుల దినం మాత్రం ఒక కార్ను 4 షేర్ చేసుకోవడం. అంటే మనం ఒక వెహికల్ను 4 షేర్ చేసుకుని అట్లా అని చెప్పేసి 2 వీలర్ మీద 4 పోతామంటే కాని పంచాయతీ చూడండి అట్లా. కాకపోతే ఏవైతే మనకు ఓన్ వెహికల్ కార్లు ఏవైతే ఉంటాయో ఈ కార్లలో ఒక మనం వెళ్ళే ప్రదేశంలో ఇష్టం వచ్చినాడు అంటే అందరూ తలా ఒక కారు తీసుకొని పోకుండా ఎవరి తన కారు ఉంది, ఎవరెవరు ఆ రూట్లో పోతున్నారు, వాళ్ళను తెలిసిన వాళ్ళు పోతురా ఇంకా ఫ్రెండ్లీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను ఆ 10 రోజులు మాత్రం ఒకరు పెట్రోల్ మోపిస్తే, ఒకరోజు ఒకరు డ్రైవింగ్ చేస్తే, ఇంకో రోజు ఇంకో డ్రైవింగ్ చేస్తే, అట్లా ఆ రకంగా కారును మీరు ఒకటే కారును, లేదంటే ఒకరోజు ఒక కారు తీసుకోవాలి, ఒకరోజు ఒకరి కారు తీసుకోవాలి, అట్లా తీసుకుపోయి మీరు కార్ పూలింగ్ అనేది అయితే ఆ విధానాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, వెహికల్స్ రోడ్ల మీదకి తక్కువ వస్తాయి. ఈ విధానం అంతా తీసుకురావాలని చెప్పేసి ట్రాఫిక్ వ్యవస్థ ఇక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. అది చాలా అంటే ఇలాంటి వ్యవస్థ ట్రాఫిక్ అంతరాయం కలగొద్దని చెప్పేసి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సహాయం కోసం కూడా ట్రాఫిక్ హెల్ప్ లైన్ కూడా పెట్టింది. హెల్ప్ లైన్ నెంబర్ ఏందయ్యా అంటే 9010203626. దీనికి కాల్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది దేనికోసం అయ్యా అంటే ఈ నగరవాసులకు ఏదైతే అత్యవసరంగా ఏర్పడేటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సహాయం కోసం, ఎవరైనా ప్రయాణంలో స్ట్రక్ అయిపోయి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏర్పడితే అందుకోసం హెల్ప్ లైన్ కూడా పెట్టి హెల్ప్ లైన్ నెంబర్ పెట్టిరు. ఆ నెంబర్ ఏందయ్యా అంటే మరోసారి రిపీట్ చేస్తున్నా, గుర్తుంచుకోండి 9010203626. ఈ నెంబర్కు కాల్ చేస్తే వెంటనే పోలీసులు వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయి చేయాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. నగర రవాణాకు కూడా అంతరాయం లేకుండా భక్తులు సురక్షితంగా గణేష్ దర్శనం చేసుకునేలా పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఇక దీనిపైన హైదరాబాద్ మెట్రోకు నిబంధనలు కేటాయించకపోవడం ద్వారా కేంద్రం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబరుస్తోందని భావిస్తున్నారా? అవునైతే అవునని, కాదైతే కాదని చెప్పేసి మీరైతే కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇది వ్యవహారం అనమాట. అయితే ఖైరతాబాద్ గణేశునికి సంబంధించినటువంటి మ్యాప్, ఆ ఏరియా నుంచి అంటే ఏ ఏరియాలన్నీ బంద్ పెడుతున్నారు అనే ఏరియాలన్నీ కూడా అదొక మ్యాప్ అనమాట. ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు అయితే వచ్చే వాహనాలు ఏవైతే అవన్నీ అక్కడి నుంచి అనుమతించబడదు. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వైపు ఇక ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి. ఇక ఇక్బాల్ మినార్ నుంచి మొదలు పెడితే మింట్ కాంపౌండ్ లైను, ఇక నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను ఇవన్నిటిని కూడా పోలీసులు అయితే ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు ఈ 9-10 రోజులు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఈ ప్రజా రవాణా ఏదైతే ఉందో ప్రభుత్వం వెసులుబాటు చేస్తున్నటువంటి ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే మెట్రో ఫెసిలిటీ కావచ్చు, వీటిల్లోనే ట్రావెల్ అవ్వడానికి మోస్ట్లీ ట్రై చేయండి. లేదంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన వల్ల కూడా ఇబ్బందులు పడకూడదు ఎవరు. కాబట్టి ఇది అందరికీ సంబంధించింది, అందరి కోసం మన అందరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి ట్రాఫిక్ వ్యవస్థకు కూడా మనం ఈ విధంగా సహకరించాలని నేను ఈ విధంగా కోరుతున్నాను.